హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ భారత్ పాకిస్తాన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపారు కదా, ఇది యుద్ధాన్ని ఆపడానికి తన అవసరాలే మెయిన్ కారణం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అంటే పాకిస్తాన్లో ఈయన పెట్టుబడులు పెట్టాడు, చాలా వ్యాపారాలు చేస్తున్నారు, రేపటి రోజు భారత్తో యుద్ధం వస్తే ఇంత తన వ్యాపారాలకు ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి భారత్ నొప్పించి పాకిస్తాన్ని కాపాడి యుద్ధం ఆపాడని కూడా చెప్తున్నారు. అసలు పాకిస్తాన్కి ట్రంప్కు మధ్య ఏం జరుగుతుంది, ఎటువంటి వ్యాపారాలు పాకిస్తాన్లో ట్రంప్ చేస్తున్నారు సార్? మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్? అమెరికా అనే ఒక పెద్ద వ్యాపారస్తురాలా లేకపోతే వ్యాపారస్తుడా అని చెప్పచ్చు. ఎందుకంటే అమెరికా యుద్ధం చేసినా, అమెరికా శాంతి ప్రతిపాదనలు చేసినా దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి, వేరే ప్రయోజనాలు ఏమి ఉండదు. ఈ ప్రపంచంలో ఇది అనేక సార్లు ప్రూవ్ అయినమాట. గతంలో ఐసిస్ని వాళ్ళే తయారు చేశారు, తర్వాత బిన్ లాడన్ని వాళ్ళే తయారు చేశారు. బిన్ లాడన్తో జార్జ్ డబ్ల్యూ బుష్ వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఎక్కడ వాళ్ళు శాంతి అన్నా, ఎక్కడ యుద్ధం అన్నా దాని వెనక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి, వేరే ఏముండవు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎవరు? అతిపెద్ద వ్యాపారస్తుల్లో ఒకడు ప్రపంచంలో. ఆయనకు మొత్తం 144 కంపెనీలు ఉన్నాయి. ఆ 144 కంపెనీల వ్యాపారాలు 20 దేశాల్లో ప్రత్యక్షంగా ఉన్నాయి, ఇండైరెక్ట్గా చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రత్యక్షంగా ఇండియాతో సహా 25 దేశాల్లో ఆయన ట్రంప్ కంపెనీలు 144 కంపెనీలు ప్రత్యక్ష వాటా కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు బయటికి తీసింది. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను వివిధ సోర్సెస్లో. ఇదొక సంచలనమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఏంటి అసలు ట్రంప్కి ఏంటి అవసరము? యుద్ధం స్టార్ట్ అయినాక కూడా జేడీ వాన్స్ ఏమన్నాడు? అది వాళ్ళిద్దరి గొడవ, మాకు సంబంధం లేదు, మేమేమన్నా ఉంటే ఆపమని అడుగుతాం తప్ప మేము ఇంటర్ఫియర్ కామని ప్రకటించాడు. 24 గంటలు కాకముందే ట్రంప్ యుద్ధ విరమణ జరిగింది, కాల్పుల విరమణ జరిగింది, సీజ్ ఫైర్ జరుగుతుంది, దీనికి మేము మధ్యవర్తిత్వం వహించిన దానికి మేము ఆనందిస్తున్నాము, అభినందిస్తున్నాము, అసాధారణమైన కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ చూపించారు 2 దేశాలు అని పొగిడాడు. ఆ తర్వాత నేను ట్రేడ్ ఆపేస్తానన్నాను, ఇండియా భయపడింది, పాకిస్తాన్ భయపడింది, చర్చలకు వచ్చాయన్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి నైస్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని చర్చలు చేస్తే బాగున్నాడు. సో ఇప్పుడు ఏమైంది? అసలు ట్రంప్కి ఏం పని? ట్రంప్కి శాంతి కావాలని, ఆయనేమి శాంతి కాముకుడు కాదు. ఇప్పుడు గాజాలో 50,000 మందిని చంపించడానికి ట్రంపే కాదు, ట్రంప్ కాకపోతే అమెరికా. ఎందుకంటే అమెరికా సపోర్ట్ లేకపోతే నెతన్యాహు ఒకరోజు కూడా యుద్ధం చేయలేడు అక్కడ. సో మొత్తం హెల్ప్ చేస్తూ ఉండేది ఇదే. మరి 50,000 మందిని అక్కడ దారుణంగా చంపించిన వ్యక్తి శాంతి గురించి మాట్లాడుతుంటే అంతకంటే దారుణమే ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఏది మాట్లాడినా దాని వెనక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. ట్రంప్ పక్కా వ్యాపారస్తుడు. అతను ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్లలో వ్యాపారవేత్త ప్రెసిడెంట్ అయినవాడు ఇతనే మొదటివాడు. కాబట్టి అలాంటి వాడు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి కోరుకుంటున్నాడంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు అసలు ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా? ఎందుకంటే యుద్ధం ఆగడం వల్ల లాభం ఎవరికి? పాకిస్తాన్కా ఇండియాకా అనుకున్నప్పుడు పాకిస్తాన్కే లాభం. అందుకనే వాళ్ళు సక్సెస్ మీట్లు అవన్నీ పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? ఇండియా పైచేయి సాధించింది, ఇండియా పాకిస్తాన్ని బలంగా దెబ్బతీసింది, వాళ్ళ 11 ఎయిర్ బేసుల మీద అటాక్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్ బేసు, అదేంటంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్, అది కిరణా హిల్స్ దగ్గరగా ఉన్న ఎయిర్ బేసు, దాని మీద చేసింది. దాంతో న్యూక్లియర్ ఇది కూడా, అంటే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా డ్యామేజ్ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఇంటర్నేషనల్ మీడియా కూడా స్పందించింది. అంటే ఒక పక్క పాకిస్తాన్ పెద్ద స్థాయిలో దెబ్బతిన్న క్రమంలో సడన్గా అయిన మోడీకి చెప్పి ఆపిచ్చాడు అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ట్రంప్ ప్రయోజనాలు ఏవో పాకిస్తాన్లో ఉన్నాయి. దీని మీద ఇన్వెస్టిగేషను మొదలుపెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా బయటికి తీసిన అంశాలు ఏమున్నాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ అంటారు. ఇవాళ మన అందరికి క్రిప్టో కరెన్సీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఇండియాలో కూడా ఉండరు. బిట్కాయిన్ ఈ పేర్లు విన్నోళ్ళు ఎవరు ఉండరు. అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాల్లో అదొకటి. పాకిస్తాన్లో మొత్తం ప్రపంచంలో క్రిప్టో బేసిస్ అంటారు. క్రిప్టో బేసిస్లో పాకిస్తాన్ 9వ ప్లేస్లో ఉంది. అంటే పాకిస్తాన్లో క్రిప్టో వ్యాపారం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. మొత్తం ఈ క్రిప్టో కరెన్సీలో 2.5 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నారు. పాకిస్తాన్ జనాభా ఎంత? 25 కోట్లు.
అంటే దాదాపు 10% పైన పాకిస్తాన్ ప్రజలు క్రిప్టో కరెన్సీలో ఉన్నారు. దాదాపు $300 బిలియన్ వ్యాపారం ఇయర్కి యాన్యువల్గా బిజినెస్ జరుగుతుంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్కి ఒక పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంది. ఈ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సంస్థ ప్రభుత్వం నడుపుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇందులో 2024లో WLF అనే ఒక సంస్థ పెట్టుబడులు పెట్టింది. WLF అంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్ అనే సంస్థ. ఈ సంస్థ ఎవరు, ఎందుకు పెట్టింది అనేది విచారిస్తే ఆ సంస్థలో ట్రంప్ కొడుకులిద్దరు అంటే ఎరిక్ ట్రంప్, తర్వాత డొనాల్డ్ ట్రంప్ ద జూనియర్, వీళ్ళిద్దరూ ఉన్నారు. ట్రంప్ అల్లుడు జోరుడు కుష్నర్ కూడా ఉన్నాడు. సో ఇద్దరు కొడుకులు. వీళ్ళకి 60% దాంట్లో స్టేక్స్ అంటాం. అంటే దాంట్లో వీళ్ళ షేర్ ఎంత ఈ కంపెనీలో, WLF అనే కంపెనీలో వీళ్ళ ముగ్గురి షేర్లు, అంటే ఇద్దరు కొడుకులు అల్లుడు, వీళ్ళ ముగ్గురు షేర్లు 60% ఉన్నాయి. సేల్స్లో 75% వీళ్ళకి చెందుతున్నట్టుగా అగ్రిమెంట్ కూడా ఉంది ఆ కంపెనీలో. ఇప్పుడు ఆ కంపెనీ పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీ క్రిప్టో కౌన్సిల్లో పెట్టుబడులు పెట్టింది. ఎంత పెట్టిందంటే దాదాపు 300 కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆ కంపెనీలో ఇప్పుడు 2024లో. దీనికి అడ్వైజర్గా చాంగ్పింగ్ జియో అనేవాడిని పెట్టింది. ఈ చాంగ్పింగ్ జియో ఎవడంటే బినాన్స్ అనే ఒక క్రిప్టో కంపెనీ ఉంది. ఈ బినాన్స్ ఓనర్ అనమాట, ఇతను వ్యవస్థాపకుడు, అతను పెట్టింది. తర్వాత ఈ కంపెనీలో, ఈ BLF కంపెనీలో ప్రధానంగా నడుపుతున్న వ్యక్తి, అంటే వీళ్ళేమో వెనకుండి డబ్బులు పెట్టారు, వీళ్ళు ముందున్నట్లేదు. ఎవరు, ట్రంప్ బ్యాచ్ కొడుకులు కానీ అల్లుడు కానీ ముందున్నది ఎవరంటే జచారీ విట్కాప్ అనేవాడు. ఈ జచారీ విట్కాప్ ఎవడంటే స్టీవ్ విట్కాప్ అనేవాడి కొడుకు. ఈ స్టీవ్ విట్కాప్ ఎవడంటే ట్రంప్కి గోల్ఫ్లో ఫ్రెండ్ అనమాట, వ్యాపార భాగస్వామి. దాదాపు 20-30 దేశాల్లో ఈ స్టీవ్ విట్కాప్ వ్యాపారాలు ఉన్నాయి. తర్వాత అనేక శాంతి చర్చలకి ట్రంప్ తరపున ఇతనే దూతగా వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెలు, తర్వాత UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిను, ఇలాంటి దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య 2020లో ఒక శాంతి ఒప్పందం జరిగింది. దాని పేరు అబ్రహాం అకార్డ్స్ అంటారు. ఆ శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించింది ఎవరో తెలుసా? ఈ స్టీవ్ విట్కాపే. అది ఎందుకు జరిగింది ఆ శాంతి ఒప్పందం అంటే, అక్కడ వీడికి ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇవాళ ట్రంప్కి స్టీవ్ విట్కాప్కి వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మధ్య శాంతి అవసరం, ఈ వ్యాపారాలు బాగుండాలంటే. అందుకని ఇతనే వెళ్ళాడు. తర్వాత గాజాలో యుద్ధం ఆపేసి గాజాను కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా, అక్కడున్న గాజా ప్రజలందరినీ జోర్డాను, ఈజిప్ట్ ఈ దేశాలకు పంపించేసి దాన్నంతా కూడా ఒక రియల్ ఎస్టేట్గా మార్చేసి వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీగా మార్చేస్తే బాగుంటుందని కుష్నర్ వీళ్ళ అల్లుడు 2024లో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అవి వీడియోలు కూడా ఉన్నాయి నెట్లో. అంటే దాన్ని శాంతి ప్రతిపాదనకు వెళ్ళింది కూడా స్టీవ్ విట్కాపే. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వారు ఎందుకు ఆపాలనుకుంటున్నారంటే, ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటీరియల్ మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ వ్యాపారం ఇప్పుడు ట్రంప్కి, అమెరికాకి ఇచ్చేయాలి. అమెరికా ఏం చేస్తుంది, ఈ విట్కాప్కి అప్పగిస్తుంది. విట్కాప్ కంపెనీలు వెళ్ళి అక్కడ చేస్తాయి. ఆ విట్కాప్ కంపెనీలో ట్రంప్ కొడుకులు, ట్రంప్ అల్లుడు పెట్టుబడులు ఉంటాయి. ఇది డ్రామా అనమాట. అంటే ప్రతి శాంతి ఒప్పందం వెనక ఈ విట్కాప్ ఉంటున్నాడు, స్టీవ్ విట్కాప్ ట్రంప్కి భాగస్వామి, క్లోజ్ ఫ్రెండ్. ట్రంప్కి అమెరికాలో ఫ్లోరిడాలో మారియో లోగో అని గోల్ఫ్ రిసార్ట్ ఉంటుంది. అందులో విట్కాప్ భాగస్వామి ఉంది. ఈ స్టీవ్ విట్కాప్ ఉంటాడు. ఈ స్టీవ్ విట్కాప్ కొడుకే జచేరీ విట్కాప్ అనేవాడు ఇప్పుడు పాకిస్తాన్లో వ్యాపారాలు ఫ్రంట్లో ఉండి చేస్తున్నాడు. అతను షహబాజ్ షరీఫ్ను కలిశాడు, జస్ట్ యుద్ధం ముందనమాట. షహబాజ్ షరీఫ్ను కలిశాడు, అసీం మునీర్ను కలిశాడు. సో వాళ్ళు కలిసింది ఎక్కడ, మళ్ళీ ఈ నూర్ ఖాన్ ఎయిర్బేస్, మనం ఎక్కడైతే అటాక్ చేసామో న్యూక్లియర్ వెపన్స్ దగ్గర, అక్కడికి పోయి కలిశారు. అంటే ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. అమెరికా పాకిస్తాన్ కలిసి ఒక డ్రామా ఆడి అమెరికా పెట్టుబడులు, ముఖ్యంగా ట్రంప్ పెట్టుబడులు అక్కడ ఉన్నాయి కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ట్రంప్కు ఉంది.
సో ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో డిస్టర్బెన్స్ ఉంటే తన పెట్టుబడులు 300 కోట్లు పెట్టారు, ఇప్పుడు అది ఇంకా పెరగబోతుంది. సో ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రంప్ ఏం చేశాడంటే యుద్ధాన్ని ఆపడానికి మోడీతో ఒప్పందం కుదుర్చుకొని చేశాడనమాట. అది బేసిక్గా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.